హాయ్ అండి. ఇవాళ మీకు చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటంటే రాజు గురించి అన్నమాట. సో రాజు వచ్చరికి ఒక ఐటీ ఎంప్లాయ్ అనమాట. సో ఐటీ ఎంప్లాయ్ అనగానే ఇంకా మామూలుగా లాంగ్ టైం వర్కింగ్ అంటే లాంగ్ టైం ఒకే ప్లేస్ లో కూర్చోవడం అండ్ ఎక్కువసేపు వర్క్ చేయడం, వర్క్ టైం లేకుండా. సో ఖాళీ కూర్చుంటారా, టీలు తాగుతాం, కాఫీలు తాగుతాం అండ్ షుగర్లో టీలు అయ్యని అని చాలా తాగుతాం. సో ఇంకా ఎక్కువ టైం వర్క్ చేసే వాళ్ళకి సరిగ్గా వండుకోవడం, తినడం అండ్ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అయ్యే సరిపోయాయి. ఖాళీ టైం వస్తే టీవీలు చూడటం అండ్ వెబ్ సిరీస్ చూడటం అలాగే సరిపోయేది అనమాట. సో అనుకోకుండా ఒక రోజు మాత్రం వీడియో కాల్ చేశారు. చూసి ఏంటన్నా ఇలా అయిపోయావు అంటే, ఏం లేదమ్మా ఇక్కడ వర్క్ ఎక్కువ అయిపోయింది, కాదు నాన్న నువ్వు బయట ఫుడ్ ఎక్కువ తిన్నావు, సో దానివల్ల నువ్వు ఇలా అయిపోయావు అండ్ సరిగ్గా వర్కౌట్స్ లేకపోవడం అలా అయిపోయావు అంటే, నువ్వు చిన్నప్పుడు బాగా ఉండేవాడు, ఎలా ఉండేవాడు తెలుసా అంటే, లేదు నేను జిమ్కి వెళ్తానంటే, మరి చిన్నప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళలేదు కదా, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే, నీకు లైఫ్ స్టైల్ ఫుడ్ చేంజెస్ అనేది కావాలి, నువ్వు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటంటే, నీకు గుర్తుంది ఇది వరకు నువ్వు కబడ్డీ ఆడుకునేవాడి అదొకటి, అండ్ ఇది వరకు నువ్వు ఇంటి ఫుడ్డే తినేవాడివి అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవాడివి అండ్ రెగ్యులర్గా పడుకునేవాడివి, నీట్గా రెస్ట్ తీసుకుని అలా నీ అనేది జనరేట్ అవుతుంది. నువ్వు వచ్చాక ఏంటంటే మన ట్రెడిషన్ మాత్రం మళ్ళీ కంబ్యాక్ రావాలి. నథింగ్ బట్ ఏంటంటే మనకి ఆల్మండ్స్ తింటాం, లేదంటే యోగర్ట్ కానీ అలా తింటాం కానీ. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి హైడ్రేట్ అవ్వకుండా కోకోనట్ వాటర్ తాగుతాం అండ్ గేమ్స్ ఆడుకోవటం, అలా నువ్వు ఫిట్గా ఉండేవాడు. ఇదే నీకు కావాలనుకుంటే లైఫ్ స్టైల్ మారాలి అంటే న్యూట్రిషన్ కూడా మనకి రావాలి. న్యూట్రిషన్ రావాలంటే మంచి ఇంట్లో ఫుడ్ వండుకుని తినాలి. అండ్ ఫిట్నెస్ కావాలంటే నువ్వు జిమ్కి వెళ్ళ అవసరం లేదు, యోగా కానీ కబడ్డీ కానీ అలా ఆడుకున్నట్టే, లేదా ఏదైనా గేమ్స్ ఆడుకుంటే సరిపోద్ది అనమాట. సో అలా మనం మారచ్చు. సో లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఓకే.